హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ అనుష. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు వీడియోని కనుక లైక్ చేస్తే వేరే వాళ్ళకి కూడా సజెషన్ వెళ్తుంది. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడైతే మేము కొత్తగా మూవ్ అయ్యాం కదా, అక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుంది అని చెప్పేస్తే ఆ రోజు అక్కడ ఈవెంట్కి వెళ్ళాము. ఇక్కడ నార్త్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తారనమాట. ఇక్కడ అది పూరి జగన్నాథ్ రథయాత్ర చేస్తున్నారనమాట రోజు. ఇంకా అందుకని సరే ఫస్ట్ టైం కదా, అందులో బోర్ కొడుతుందని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. ఇంకా అది రథం మొత్తం అలాగా ఒక రౌండ్ అలాగా తిప్పారనమాట. ఇంకా అలాగ అందరూ థ్రెడ్ పట్టుకొని పుల్ చేస్తూ బాగా చేశారు ఈవెంట్. కాకపోతే అది నార్త్ వాళ్ళది కదా ఫెస్టివల్, మనకు పెద్దగా ఐడియా లేదు. పూరి జగన్నాథ్ స్వామి ఉంటారు కదా, స్వామి అదేదో రథయాత్ర చేశారు. ఇంక ఇక్కడ ఆ థ్రెడ్ లాగా అది మొత్తము రథం లాగా పెట్టి దాన్ని పుల్ చేస్తున్నారనమాట. ఇంకా మేమైతే కాసేపు అది పుల్ చేసేసుకొని ఇంకా తర్వాత ఇక్కడ అందరు కొంచెం డ్యాన్స్ లాగా అదే కోలా చేస్తూ ఉంటే ఇంకా నేను కూడా జాయిన్ అయ్యాను. జస్ట్ ఒక 2 minutes అలాగా చేశారు. ఇంకా అలా చేసేసి కాసేపు అలాగే అక్కడ తిరిగేసామన్నమాట. ఇంకా అదంతా అయిపోయాక అక్కడే ఫుడ్ కూడా పెడుతున్నారు. ఇంకా రోజు చక్కగా వెళ్ళి ఇంకా ఫుడ్ కూడా తీసేసుకున్నాము. కొంచెం పాస్తా, 1 స్వీట్, వెజిటబుల్ రైస్, కొంచెం రైతా పెట్టారు. ఇంకా అక్కడ కూడా క్యూ చాలా పెద్దది, చాలామంది వచ్చారు బాగా. ఇంకా మేము ఫస్ట్లోనే వెళ్ళాము. ఇంకా అందుకని అనేసి ఇంకా ఫుడ్ తినేసేసి ఇంటికి వెళ్తున్నాము. ఇంకా అక్కడ ఆల్మోస్ట్ 7:30 to 8 అయినట్లుంది. వెదర్ చూస్తే అసలు ఈవినింగ్ 4 or 5 లాగా ఉంది కదా, చాలా బాగా చేశారు. నేనైతే బనానాది కేక్ చేస్తున్నాను అనమాట, చాక్లెట్ పౌడర్ వేసి. సో అది కూడా వీట్ ఫ్లోర్ తోటే చేస్తాను. బనానాలు బాగా రైప్ అయినవి ఉంటాయి కదా, అవి తీసేసుకొని మనము గ్రైండ్ చేసేసుకోవాలి. బనానా అండ్ ఆయిల్ అండ్ కొంచెం షుగరు వేసుకొని 3 బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. అప్పుడు వీట్ ఫ్లోర్ యాడ్ చేసామంటే చక్కగా మిక్స్ అయిపోతుంది. నేనైతే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ యాడ్ చేసేస్తా. ఇవి పాడైపోలేదు, కాకపోతే బాగా రైప్ అయ్యాయి అనమాట బనానాస్. మనకి పచ్చి బనానా వేస్తే అంత టేస్ట్ బాగోదు. బాగా రైప్ అయిన బనానాస్ వేస్తేనే మనకి అది టేస్ట్ ఉంటుంది అనమాట బనానా కేకు. కాకపోతే కలర్ కొంచెం బాగా డార్క్ వచ్చేసింది, కానీ బనానా అయితే పాడవలేదు. కొంచెం షుగర్, నేను వచ్చేసేసి ఇక్కడ కర్డ్ వేస్తున్నాను అనమాట, మిల్క్ బదులు. బనానా ఆల్రెడీ కొంచెం బాగానే షుగర్ గానే ఉంటుంది, స్వీట్ ఉంటుంది కాబట్టి షుగర్ కొంచెం తక్కువే వేస్తున్నా. జస్ట్ 1/2 కప్ షుగరు, 1/2 కప్ యోగర్ట్, వచ్చి 1/2 కప్ ఆయిల్ ఆర్ బటర్ ఎనీథింగ్ వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసేస్తున్నా. ఒక 1/2 కప్ ఆయిల్, ఇంక ఇవి 3 వేసేసాం కదా, ఇవి వేసి నేనైతే కొంచెం వెనీలా ఎసెన్స్ కూడా ఇప్పుడే వేస్తున్నా, చక్కగా గ్రైండ్ అయిపోతుంది. మీరు ఎగ్ కావాలనుకుంటే 1 whole ఎగ్ అయినా వేసేసుకోవచ్చు. నేనైతే ఇది రోజు ఎగ్ లెస్సే చేసేస్తున్నా. సో ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేస్తా చక్కగా. మనం ఇది బీటర్ ఉంటుంది కదా, మిక్సర్, దాంతో అయినా చేసేసుకోవచ్చు. బట్ అది ఇంకా మళ్ళీ వాష్ చేయాలి ఎందుకులేనేసి దీంతో చేస్తున్నా. బాగా చక్కగా వస్తుంది అనమాట బ్యాటర్. ఇప్పుడు నేను ఇందులోకి వీట్ ఫ్లోర్ యాడ్ చేసేస్తాను అండ్ చాక్లెట్ పౌడర్. ఇది 1/2 కప్, వీట్ ఫ్లోర్ వచ్చి 1.5 కప్ సరిపోతుంది. ఇప్పుడు 1 కప్ వేసేసాను. ఇది 1/3/4 కప్. ఇందులోకి కొంచెం బేకింగ్ సోడా, 1 కప్ 1 స్పూను, 1 స్పూన్ బేకింగ్ సోడా పౌడరు, 1/2 స్పూన్ బేకింగ్ సోడా. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే కేక్ బ్రేక్ అయిపోతుంది, సరిగా రాదు. వేసేస్తున్నాను. దెన్ 1/2 కప్ వచ్చి కోకో పౌడర్.
కప్ హర్షీస్ తీసుకుంటున్నా. నాకు ఈ ఫ్లేవర్ బాగా నచ్చిద్ది అనమాట హర్షీస్ ది. నేను అందుకని ఇదే తీసేసుకుంటున్నా. కొంచెమే ఉంది, అయిపోయింది. ఇంకా బ్యాక్గ్రౌండ్లో కిడ్స్ వాయిస్ వస్తుంది కదా, ఇంకా కిడ్స్ కదా ఇంట్లోనే ఉంటున్నారు కదా, ఇంకా అలా అల్లరి చేస్తూ ఉన్నారనమాట. ఇంకా నేనైతే ఇంక ఇవన్నీ వచ్చేసి మిక్స్ చేసేసుకుంటున్నాను. నార్మల్గా అదే కట్ అండ్ ఫోల్డర్ మెథడ్ చెప్తారు కదా, ఇంకా నేను అలాగా అంతా చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ మిక్స్ చేసిన దాన్ని వచ్చేసేసి ఓవెన్లో నేను వచ్చేసి 325 ఫారెన్ హీట్లో పెట్టేసేసుకొని ఒక 40 మినిట్స్ బేక్ చేస్తాను అనమాట. మనం ఆ బ్యాటర్ అంతా వచ్చేసి ఆ ట్రేలో వేసేసుకునేసరికి మనకి ఓవెన్ కూడా ప్రీ హీట్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు ఒక పార్చ్మెంట్ పేపర్ తీసేసుకొని మనం ఇందులో పెట్టేసేసుకొని అదంతా దీంట్లో వేసేసుకున్నాము. కేక్ బ్యాటర్ పేపర్ వేసేసుకొని కేక్ అంతా దీంట్లో బ్యాటర్ అంతా ఇందులో వేసేసుకుందాము. కొంచెం బనానా కేక్ బాగుంటుంది, మేము బాగానే తింటాము ఇంట్లో. షుగర్ కూడా కొంచెం తక్కువే వేస్తాం కదా, ఎందుకంటే బనానా చాలా స్వీట్ ఉంటుంది కాబట్టి తక్కువ షుగర్తోనే మనకి సరిపోతుంది. ఇంకా కొంచెం ఇలాగానే ట్యాప్ చేసామంటే మన ఎయిర్ బబుల్స్ ఉంటే అవంతా పోయి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా తర్వాత ఆల్రెడీ ఇంకా ఓవెన్ వచ్చేసేసి మనకి ప్రీ హీట్ అయిపోయింది కాబట్టి అందులో పెట్టేసేసుకొని నేను ఒక 40 to 45 మినిట్స్ బేక్ చేస్తాను. మీకు అది బేక్ అయిందో లేదో ఒక టూత్ పిక్ తీసేసుకొని చెక్ చేసేసుకోండి, మిడిల్లో సరిపోతుంది. ఇంకా అది పెట్టేసేసి ఇక్కడ లంచ్ చేస్తున్నాను అనమాట. లంచ్కి వచ్చేసి ఇక్కడ నేను మార్నింగ్ లంచ్ బాక్స్లోకి క్యారెట్ అండ్ మేతి రైస్ చేశాను, చాలా బాగుంటుంది. ఇంకా రైస్ తిని కాసేపు అలా కూర్చునేసరికి కేక్ కూడా ఇక్కడ రెడీ అయిపోయింది అనమాట. ఇంకా కేక్ కూడా చూసారా చాలా బాగా వచ్చింది. ఇంకా వీట్ ఫ్లోర్తోనే కదా మనకి హెల్దీ, ఇంకా షుగర్ అంటే కొంచెం వేస్తాం కాబట్టి ఇట్స్ ఓకే. ఇంకా చాకో చిప్స్ కూడా ఉంటే ఇంకా చాలా బాగుండేది, అంటే డబుల్ చాక్లెట్ ఇలాగా. ఇంకా అది లేదు, చాలా బాగా కుక్ అయింది. నేనైతే అప్పుడు ఒక పీస్ తిన్నాను కానీ పిల్లలు బాగానే తింటారనమాట. ఒక 1 వీక్ ఆర్ 3 డేస్ పిల్లలకి ఆలోచించకుండా ఈ స్నాక్ లాగా ఇంట్లో చేసేసి పెట్టుకుంటే హెల్దీగా తింటారు. అంటే సూపర్ హెల్దీ కాకపోయినా బయట కొనే కేకులతో కంపేర్ చేస్తే చాలా హెల్దీనే కదా ఇలా ఇంట్లో చేసి పెట్టుకోవడం పిల్లలకి. మేము బయట కొంటాము కానీ కొంచెం తక్కువ కొంటాము స్నాక్స్. ఇంకా కొనకుండా ఉంటే పిల్లలు ఇప్పుడైతే అసలు ఒప్పుకోరు కదా, కొంటాము బట్ లిమిట్గా ఇస్తాము అవుట్ సైడ్ స్నాక్స్. ఇంకా వాళ్ళకి అది పెట్టించి అది చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా బాక్స్లు. ఇంకా నేను ఇక్కడ లాస్ట్ టైము కాస్కోలో ఇంతకుముందు పిస్తాషియోసి క్రెసాంట్స్ ఉండేది కదా, అలాగే సినిమింది తీసుకొచ్చాడు అనమాట మా హస్బెండ్. ఇంకా సో అది ఒకటే ఉంది లెఫ్ట్ ఓవర్. ఇంకా నేనైతే లంచ్ చేసేసాను, ఇంకా స్వీట్గా చక్కగా అది వెయిట్ చేసేసుకొని ఇంకా అదైతే తినేస్తున్నాను నేను. ఇప్పుడైతే డిన్నర్ కి నేను చికెన్ పులుసు చేద్దాం అనుకుంటున్నా. చికెన్ పులుసు విత్ రాగి సంగటి. ఇంకా దానికోసం మసాలా కోసం ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. కొంచెం ధనియాలు, కొంచెం మిరియాలు, జీలకర్ర, ఇలాచి, దాల్చిన చెక్క, కొంచెం వచ్చి లవంగము, ఒక 2 or 3 లవంగము, కొన్ని క్యాష్యూస్ వల్ల మనకి టేస్ట్ కొంచెం తిక్కుగా వస్తుంది, గ్రేవీ తిక్కుగా వస్తుంది. నేను జింజరు గార్లిక్ కొంచెం సన్నగా పీసెస్ చేసేసుకొని తర్వాత కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసేసి ఎండు కొబ్బరి, ఇంకా తర్వాత వచ్చి గసగసాలు పాపీ సీడ్స్ కొన్ని. ఇప్పుడు ఇవన్నీ పేస్ట్ చేసేసేసుకోవాలి. కొంచెం క్లియర్ గా లేవు, నేను చూపిస్తాను మీకు. గసగసాలు, కొంచెం మిరియాలు, కొంచెం వచ్చేసేసి జీడిపప్పు, ఎండు కొబ్బరి అండ్ వచ్చి లవంగాలు, కొంచెం జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, జింజర్ గార్లిక్, ఒక 2 ఇలాచి, ఎండు కొబ్బరి, కొంచెం వచ్చేసి ధనియాలు, ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే గ్రైండ్ అయిపోయింది. ఇందులోకి వచ్చేసేసి నేను 1 టమాటా తీసేసుకొని కొంచెం వాటర్ పోసేసి గ్రైండ్ అయితే చేసేస్తాను నేను ఇది. ఇప్పుడు ఇది అయిపోయింది. దాన్ని ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకొని కర్రీ పెట్టి
నేనైతే ఇంకా కర్రీ వచ్చేసి కుక్కర్లో చేస్తాను. ఇంకా కుక్కర్లో చేసామంటే మనకి కొంచెం గ్రేవీగా చక్కగా కుక్ అయ్యి బాగుంటుందన్నమాట, ఫ్లేవర్ కూడా. మీరు ట్రై చేయండి రెసిపీని ఒకసారి, తప్పకుండా మీకు నచ్చుతుందన్నమాట డీటెయిల్స్. ఎందుకంటే నిజంగా అది చికెన్ కర్రీ చాలా బాగుంటుంది, గ్రేవీగా. ఈవెన్ దోశల్లోకి తినొచ్చు, రాగి సంగటి, రైస్ ఆర్ చపాతి, ఎనీథింగ్ కదా. వడల్లోకి, గారెలు అంటాం కదా, వడల్లోకి తింటాం మేము. ఇంకా కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో కొంచెం వచ్చేసి ఇక్కడ కొంచెం దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు క్రష్ చేసేసుకొని ఆయిల్లో వేసేసాను. అవి వేసేసిన తర్వాత ఇంకా టమాటా మనం పేస్ట్లో ఆల్రెడీ మసాలా పేస్ట్లో వేసేసాం కాబట్టి జస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి ఇవి సన్నగా చాప్ చేసేసుకొని ఇవి గోల్డెన్ కొంచెం కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకు వేసుకోండి, నాన్ వెజ్లో చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట. ఆనియన్స్ కొంచెం ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టేసుకున్న మసాలా వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత మీ స్పైస్కి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. అది మంచిగా ఆయిల్ బయటికి సపరేట్ అయ్యేదాకా ఆ గ్రేవీని బాగా ఫ్రై చేయాలి, అప్పుడే మనకి కర్రీ టేస్ట్ వస్తుంది. ఆయిల్ ఆ గ్రేవీలో నుంచి సపరేట్ అయిపోయినట్టు ముందుగా నేనైతే చికెన్ కొంచెం మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఆ చికెన్ వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి జస్ట్ ఒక 2 మినిట్స్ అలాగ పెట్టేసిన తర్వాత విజిల్స్ పెట్టేస్తాను. ఒక 3 or 4 విజిల్స్కి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. ఇంకా అది కుక్ అయిపోయిన తర్వాత ఆ ప్రెజర్ అంతా పోయిన తర్వాత దాంట్లో వచ్చేసి మనం జస్ట్ కొంచెము కొత్తిమీర వేసేసుకొని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ విజిల్ తీసేసిన తర్వాత కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంక ఇక్కడ ఆయిల్ కూడా అంతా కొంచెం అయిపోయాయి అనమాట. ఇంకా అవి కూడా అన్నీ ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం చిన్నవి కదా, వీక్లీ ఆర్ 2 వీక్స్కి వన్స్ అలాగా ఫిల్ చేసేసుకోవాలని టైం సరిపోతుంది. ఒకటి వచ్చి ఆలివ్ ఆయిల్, ఒకటి వచ్చేసి నార్మల్ కుకింగ్ ఆయిల్ అనమాట. ఇంక ఇవి గ్లాస్వి కదా, చక్కగా దాంట్లో పోసేసుకొని నేను ఇంకా వైప్స్ తోటి క్లీన్ చేస్తాను. మనం ఎక్కువ గ్లాస్వి పట్టుకొని తీస్తే ఆయిల్ కదా, చిన్నగా ఉన్నా కూడా సడన్గా హ్యాండ్లో నుంచి స్లిప్ అయి బ్రేక్ అయిపోతాయి కదా. సో అలాగా ఫిల్ చేసినప్పుడు వైప్స్ తోటి నీట్గా క్లీన్ చేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది కదా, మనకి కూడా ఆ స్టెయిన్ మరకలు అనేవి లేకుండా ఉంటాయి. ఇంకా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ చక్కగా పాటిస్తూ చేసేసుకున్నాం అనుకోండి, కిచెన్ కూడా కొంచెం నీట్గా ఉంటుంది. ఇంకా నేను అదే వైప్స్ తోటి అయితే ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఆ క్యాబినెట్స్ సైడ్ ఫుడ్ కుక్ చేసినవి అన్నీ పడుతుంటాయి కదా, ఇంకా అవి. ఇంకా రైస్కి వచ్చేసి నేను రాగి సంగటి చేస్తున్నాను కదా, అది కూడా నేను ఆఫ్టర్నూనే ఆల్రెడీ రైస్ సోక్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా అవి కూడా ప్రెషర్ కుక్ చేసేసి కొంచెం వాటర్ ఎక్కువ పోసి కుక్ చేస్తాను. రాగి సంగటికి మనకి కొంచెం మెత్తగానే ఉన్నా పర్లేదు కదా అని అనేసి. ఇంకా రైస్ కూడా కొంచెం చక్కగా కుక్ అయిపోయిన తర్వాత ఇంకా తినడానికి ఇంకా తింటాము అన్నప్పుడు ఒక 20 మినిట్స్ ముందైతే నేను ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఇంకా రైస్ కూడా పెట్టి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకి చట్నీకి కావాలి కదా, ఇంకా పీనట్స్ కూడా అయిపోయాయి. నేనైతే ఇంకా వీక్లీ వన్స్ తప్పకుండా ఫ్రై చేయాల్సి వస్తుంది నాకు. ఇంకా ఫ్రై చేసి పెట్టేస్తాం కదా, నార్మల్గా ఏమైనా తినాలన్నప్పుడు కూడా తినేస్తాము స్నాక్స్ లాగా. ఇంక ఇక్కడ రాగి పిండి కూడా నేను ముందుగానే ప్రిపేర్ చేసి అంటే వాటర్లో సోక్ చేసి పెట్టేసుకుంటున్నాను. మనము ఇంకా ఓవర్ నైట్ కానీ నైట్ సోక్ చేసేసుకొని మార్నింగ్ అని చేసుకుంటే అది చాలా మంచిదంట రాగి ఫ్లోరు. ఇంకా సో నేను జస్ట్ ఒక 1/2 అవర్ అలాగా సోక్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా రైస్లో వేసి మిక్స్ చేసేటప్పుడు కూడా లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి కదా, అదే లమ్స్ ఫామ్ అయ్యాయి అనుకోండి మిక్స్ చేయడం చాలా కష్టం మనకి, అందులో బేసిక్గా నేర్చుకునే వాళ్ళకి కష్టం కదా ఇంకా అనేసి ఇంకా నేను ముందుగానే ఆ వాటర్లో రాగి ఫ్లోర్ వేసి చక్కగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇంక ఇక్కడ గ్రేవీ చూడండి చక్కగా కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇంకా మళ్ళీ గ్యాస్ ఆన్ చేసేసి అందులో కొత్తిమీర వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ జస్ట్ బాయిల్ చేసేస్తాను. ఇంకా డన్ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, కర్రీ మాత్రం మీకు పర్ఫెక్ట్గా నచ్చుతుంది అనమాట. ఇంకా కర్రీ సాల్ట్ సరిపోయిందో లేదో ఇంకా చెక్ చేసేసుకొని దాన్ని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని నేను ఇంకా సపరేట్గా బౌల్లోకి తీసి పెట్టేసుకున్నాను. ఇంకా నేను ఇంకా ఇప్పుడు రైస్ కూడా ఆల్మోస్ట్ అక్కడ కుక్ అయిపోతుంది కదా, ఇంకా కుక్ అయిపోయాక ఇంకా అది కూడా యాడ్ చేసేసుకుంటాను. మిక్స్ చేసేసాను కదా రాగి ఫ్లోర్ అది. ఇంకా వెజిటేబుల్స్ కూడా నేను కొంచెం కట్ చేసి పెట్టేసుకుంటున్నా, నెక్స్ట్ డే కుకింగ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని. క్యారెట్, బీన్స్ అయితే ఎక్కువ టైం టేకింగ్ కదా మెయిన్. ఇంకా ఎలాగో ఫుడ్ అక్కడే కుక్ చేస్తా కిచెన్లోనే ఉన్నాను కదా అని అనేసి ఇంకా ఇవి కూడా పీసెస్గా నేనైతే బీన్స్కి అయితే హ్యాండ్తోనే కట్ చేశాను, కానీ క్యారెట్ మాత్రము చక్కగా దాంతో ఫుడ్ చాపర్ తోటి చక్కగా ఈవెన్గా కట్ అవుతాయి కదా పీసెస్, అలాగన్నీ కట్ చేసేసుకున్నా. ఇంకా బీన్స్ అయితే ఎంత టైం పడుతుందో, ఇంకా అన్నీ కట్ చేసి బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే చేసుకునేటప్పుడు ఈజీగా అయిపోతుంది. మెయిన్ బీన్స్ ఒకటి, దొండకాయలు ఇలాంటివి కట్ చేయాలంటే చాలా టైం టేకింగ్ అవుతుంది. నాకెందుకో ఆ చాపర్లో చేసేటప్పుడు బీన్స్ చాలా వేస్ట్ అవుతున్నట్లు అనిపించాయి. ఇంకా అందుకని నేను హ్యాండ్తోనే కట్ చేసేస్తున్నాను. ఇంకా అది చేసేసరికి ఇక్కడ రైస్ కూడా ప్రెషర్ పోయింది, ఇంకా పిల్లలకి పెట్టేద్దామనేసి
ఇంకా ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న రాగి ఫ్లోరు రైస్లో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను. అంతా ఈవెన్గా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి గ్యాస్ మీద అలాగా పెట్టేసేసామంటే బాగా మిక్స్ చేసి మనకు ఆ పచ్చి వాసన లేకుండా చక్కగా కుక్ అయిపోతుంది రాగి సంగటి. నేనైతే కొంచెం సాల్ట్, కొంచెం నెయ్యి కూడా వేసేసాను. నెయ్యి కూడా వేసేసుకొని అలాగ లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తాను. ఆ పచ్చి వాసన నీట్గా పోయి రాగి పిండి బాగా కుక్ అవుతుంది. మనకి రాగి ఫ్లోర్ సరిగ్గా కుక్ అవ్వలేదనుకోండి టమ్మీ పెయిన్ వస్తుంది, సరిగ్గా డైజెషన్ అవ్వదు. ఇంకైతే ఇక్కడ నేను ఆ కర్రీ కూడా బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుంటాను. అసలు చూడడానికి నాకు ఇప్పుడు చూస్తుంటేనే క్రేవింగ్స్ వస్తున్నాయి అనమాట. ఇంకా వెజిటేబుల్స్ కూడా అన్నీ ఇంకా తీసేసుకొని బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇంకా రాగి సంగటి అక్కడ కొంచెం స్టీమ్ అయిపోతే ఇంకా పిల్లలకి పెట్టేయాలి. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళున్నాడు. ఈలోపు పిల్లలకి పెట్టేస్తే తను వచ్చేసిన తర్వాత ఇంకా మేము తినేయొచ్చు ఇద్దరం కలిసి అనేసి. ఇంక ఇవి పిల్లలకి ఇలాంటివి తినాలంటే వాళ్ళకి కష్టం కదా, అదే మనం ఇలాగ పెట్టేసామనుకోండి చక్కగా తినేస్తారు. ఇంకా ఆ రోజు కొంచెం స్పైసీ ఎక్కువైందంట. మా బుడ్డామైతే స్పైసీ అంటా తింటుంది. ఇంకా వాళ్ళిద్దరికి ఒకటే ప్లేట్లో పెట్టి తినిపించేసేసరికి ఇంకా మా హస్బెండ్ వచ్చాడు. ఇంకా మేమిద్దరం కూర్చొని అయితే చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేసేసాము. తనకి కూడా చాలా బాగా నచ్చింది కర్రీ. చూడగానే కలర్ చూసే చెప్పేయచ్చు కదా, కొన్ని కర్రీస్ కలర్ చూస్తేనే అసలు చాలా ఎమ్మిగా ఉంది అని అనిపిస్తుంది. ఇంకా మాకైతే ఇలాగ బౌల్లో వేసుకొని సర్కిల్స్ లాగా చేసేసుకొని తింటున్నాము. ఇంకా లేడీస్కి అయితే రాగి అనేది మ్యాండేటరీగా వీక్లీలో ఒక 2 or 3 టైమ్స్ అయినా తీసుకోవాలి. చాలా హెల్తీ కదా, మనకి 30-35 దాటిన వాళ్ళకి బోన్ స్ట్రెంత్ తగ్గుతూ వస్తుంది. ఇంకా డైలీగా రాగి తీసుకున్నాం అనుకోండి మనకు కొంచెమైనా కాల్షియం యాడ్ అవుతుంది అనమాట. ఇంకా మా హస్బెండ్ కర్రీ చాలా బాగుందని చెప్పాడు. ఇంకా అందుకే నేను శబాష్ చెప్పుకుంటున్నాను, చాలా బాగా కుక్ చేసుకున్నానని. నాకు బాగా నచ్చింది. ఇంకా తినేసి కొంచెం కర్రీ మిగిలితే అవి పెట్టేసేసుకొని ఇంకా అన్నీ సర్దేసేసుకొని ఇంకా నాన్ వెజ్ కుక్ చేశాను కాబట్టి నీట్గా అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇంక ఇదంతా క్లీన్ చేసుకొని డిష్ వాషర్ లోడ్ చేయాలి కదా, మెయిన్ అదైతే ఒక పెద్ద పని. ఇంకా డిష్ వాషర్ లోడ్ చేసుకోవాలి, ఇంకా నట్స్ సోక్ చేసుకొని ఇంక ఇలా చిన్న పనులు ఉంటాయన్నమాట. ఇంకా గిన్నెలు చూసారా ఆల్రెడీ ఒకసారి లోడ్ చేసేసాను ఈవినింగ్, ఇది మళ్ళీ సెకండ్ టైం లోడ్ చేస్తున్నాను. ఇంకా నేను ఓవరాల్గా నాకు ఒక లోడ్ సరిపోతాయి, కానీ ఇంకెప్పుడైనా కుకింగ్ ఎక్కువ అయిన రోజు కొంచెం గిన్నెల డిషెస్ ఎక్కువ పడతాయి కదా, కొన్ని హ్యాండ్ వాష్ చేసేస్తా. అలాంటి చాపర్స్ అన్నీ కూడా. ఇంకా రాగి సంగటి కొంచెం స్టిక్కీ అయింది, స్టీల్ది కదా, ఇంకా దానికి వాటర్ పోసి అలా పెట్టేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా అన్నీ కుక్ చేసేసుకొని ఇంకా ట్రాష్ బ్యాగ్స్ కూడా తీసేసుకొని ఇంకా నీట్గా అయితే వ్యాక్యూమ్ కూడా చేసేసుకోవాలి. నాన్ వెజ్ కదా, అలా వదిలేసామంటే స్మెల్ వస్తుందని నేను ఇంకా ట్రాష్ కవర్ కూడా చేంజ్ చేసేస్తున్నాను. ఇంకా వ్యాక్యూమ్ చేసేసుకొని నట్స్ సోక్ చేసుకొని వెళ్ళి ఇంకా పడుకోవడమే. ఇక్కడతోటి ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నా. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేశారంటే వేరే వాళ్ళకు కూడా సజెషన్ వెళ్తుంది. ఇంకా మోర్ వీడియోస్ కోసము ఫాలో అవ్వండి నా ఛానల్ని. ఉంటాను మరి, ఇంకా బాయ్.